ఈ తగాదాలో ఈ పంచాయతీలో మోడీ గారు ట్రంప్ను ఎందుకు లాగారు, ట్రంప్ను ఎందుకు తలదూర్చే విధంగా అవకాశం ఇచ్చినారు, ఇవన్నీ జవాబులు చెప్పకుండా దేశ ప్రజల్ని మోసం చేస్తూ దేశ ప్రజలకి జవాబు చెప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిందేమిటి, కోల్పోయిందేమిటి, ఇవి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? ఇది చెప్పలేదు కాబట్టే అసలు యుద్ధం ఏ విధంగా జరగాలి, మహాకాళీ మాత ఇందిరాగాంధీ ఎవరన్నారు ఈ మాటలు? పార్లమెంట్ రికార్డులోకి వెళితే ఈ కిషన్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి బీజేపీ నాయకులకి అర్థమవుతుంది. వారు ఆరాధించే వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడిన ఒక వీడియో తీసుకుంటే ఇందిరాగాంధీ గారికి ఒక గొప్పతనం తెలుస్తుంది మీకు. పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు. వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అపర కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టే మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకంగా అర్థమయ్యి అసలు సిస్సలైన ప్రధానమంత్రి, అసలు సిస్సలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వల్ల కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం. జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే, స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు, యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరును తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు. ఇది ఆక్షేపణీయమైన మాట చెప్తా ఉన్నాను. ఇలా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని వందల సార్లు చెప్పాం. ఇది వాస్తవం అని ఎలా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విలీనం గురించి, వారికి లోపాయకారి ఒప్పందాల గురించి ఇవాళ కవిత గారు చెప్తా ఉన్నారు. ఇలా బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక ఓబీసీ నాయకుడని కూడా చూడకుండా ఆనాడు తొలగించిన తీరు మనకు తెలియనిదా? కేసీఆర్ కిషన్ రెడ్డి కలయిక వల్లే ఆనాడు బండి సంజయ్ని తొలగించారనే మాట వాస్తవం కాదా? మీ మైత్రి ఏమిటో మీ శాసనసభ్యుడు గోషామాల్ శాసనసభ్యుడు రాజాసింగ్ గారు చెప్తా ఉన్నారు. ఏ రకంగా బీజేపీ నాయకులు పెద్ద ముడుపులకు అమ్ముడు పోయారో ఆ విషయాలు చెప్తా ఉన్నారు. ఇలా పెద్దగా మాట్లాడుతూ ఎవరి కారు అటెన్షన్ కోసం పాకులాడుతున్న కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ రావు గారు, అరే మీరు మా గురించి కాదయ్యా, మీ రాజాసింగ్ చెప్పే మాటలు, వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదలుగా సరే, రాజాసింగ్ చెప్తుంది వాస్తవమా కాదా తేల్చండి. మీలో ఎవరెవరికి పెద్ద ప్యాకేజీలు వచ్చాయి, ఎవరెవరు బీఆర్ఎస్తో కుమ్మక్కైనారు, ఇవన్నీ కూడా రాజాసింగ్ మాటలతో తేట తెల్లడం అవుతా ఉన్నది. ఒకవైపు కవిత మీ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తూ ఉంది, మీరు వాటికి జవాబు చెప్పకుండా, రాజాసింగ్ లేవరెత్తిన అంశాలకి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ దేశానికి దశ దిశ ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఇలా కుల సర్వే చేయించగలిగినాము. ఇది రాహుల్ గాంధీ గొప్పతనం కాదా? మీకు చేత కాకపోతే, మాకు అధికారం లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా మా 3 రాష్ట్రాల్లో మేము కుల సర్వే చేసి చూపించినాం.
ఇలా ఓబీసీలకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అది నాయకుడి యొక్క లక్షణం. ఆ నాయకుడి గురించి మీరు విమర్శిస్తూ ఉన్నారు. నేను ఈటెల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి.